ఇక ఢిల్లీలో తుగ్లకాబాద్లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అంతేకాదు 6గురిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. మాల్వీనగర్ ఘటన మరొకసారి తుగ్లకాబాద్ కి సంబంధించినటువంటి అర్ధరాత్రి 2:35 మధ్యంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా ఇటు ఫైర్ కి సంబంధించినటువంటి ఢిల్లీ ఫైర్ సర్వీస్ కి ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన తుగ్లకాబాద్ కు చేరుకోవడం జరిగింది. దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్ లో మంటలు చెలరేగడము, అందులో ఇప్పటి వరకు కూడా 3 మృతి చెందారు. దాదాపు 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఎయిమ్స్ ట్రోమా సెంటర్ లో హుటాహుటిన చేర్పించి ప్రస్తుతము వారికి సంబంధించినటువంటి చికిత్స జరుగుతుంది. దాదాపు అర్ధరాత్రి జరిగినటువంటిది షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే మరేదైనా ప్రమాదమా అంటే దేని వల్ల జరిగిందన్నది రెస్క్యూ టీమ్ అంతా కూడా జరిగినటువంటి సంఘటనపై కూపి లాగుతున్నారు. దాదాపు జరిగినటువంటి ఘటనలో మాత్రము 5 అంతస్తుల బిల్డింగ్ లో దాదాపు కింద గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత సెకండ్, థర్డ్ ఫ్లోర్ బాగా దెబ్బతిన్నటువంటిది. ఇందులో అంటే లోపల నిద్రపోతున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తాళాలు పగలగొట్టి పైకప్పు ఏదైతే ఉండేటటువంటి కలుపులను పగలగొట్టి లోపలి పోలీసులు ఉన్నటువంటి లోపల చిక్కుకుపోయినటువంటి చాలా మంది ప్రజలను అంటే భవనంలో ఉండేటటువంటి వాళ్ళను బయటకు తీయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా మరికొంతమంది పరిస్థితి కొంత సీరియస్ గా ఉన్నది. కానీ ప్లేస్ లో స్పాట్ లో దాదాపు 3 మరణించారు. మరికొంతమంది పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉంది అన్నది మాత్రం సమాచారం అందుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, కళ.